ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖలో కొంత ప్రైవేటీకరణ చేసి దస్తావేజులకు ప్రజల ఆస్తుల భద్రతకు రక్షణ కరువయ్యే రిజిస్ట్రేషన్లు చేసే విధంగా జీవో నెంబర్ 396 విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు ఆరోపించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట మరియు గంగానమ్మపేటలోని పశ్చిమ సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద బుధవారం దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. ఈ వృత్తిని నమ్ముకొని ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది జీవనోపాధిని దెబ్బతీస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396 తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు మొత్తం 8 లక్షల మంది పైచీలకు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధానం వల్ల దస్తావేజులకు, ప్రజల ఆస్తుల భద్రతకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని అన్నారు. జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దస్తావేజు లేఖరులు చేస్తున్న ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి రియల్ ఎస్టేట్స్ మీడియేటర్స్ అసోసియేషన్ నాయకులు సంఘీభావం తెలిపారు. అసోసియేషన్ నాయకుడు బొంత శ్రీను మాట్లాడుతూ దస్తావేజు లేఖరుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ వారిపై ఆధారపడి జీవిస్తున్న స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకుల జీవనోపాధిని దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రభుత్వం జీవో నెంబర్ 396 తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. తక్షణం ఈ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాసం మురళి, జె బాలాజీ, పసుపులేటి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, ఎం రాజేంద్ర, గఫర్ అలీ, మంచాల శ్రీను, కరేటి విష్ణు, సుబాని, లక్కోజ్ రవి, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ నాయకులు రామిదేని చంద్రశేఖర్, షేక్ కరీముల్లా, మొవ్వ గోపి, పూసపాటి శ్రీనివాసరాజు, కొండలు, బి ప్రకాష్, టి యోహాను, ఎన్ సాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396ని గురించి దస్తావేజు లేఖర్ల రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం వారు పిలుపు మేరకు అందరూ కూడా అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ కూడా పెన్ డౌన్ కార్యక్రమాన్ని 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం మన దస్తావేజు లేఖర్లని, దానికి సంబంధించిన స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దరిదాపుగా ఈ సమ్మె ఇప్పటికీ 2 రోజులు దిగ్విజయంగా జరిగింది. ఈరోజు 3వ రోజు మళ్ళీ మనం చేసుకుంటున్నాము. కాబట్టి ప్రజలు కూడా మాకు సహాయాలు అందిస్తున్నారు, అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి ప్రజలు కూడా మాది గమనించి మాకు కొంచెం కోఆపరేషన్ ఇవ్వాలని కూడా అందరినీ కోరుకుంటున్నాము. మా దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ రియల్టర్లు కూడా తెనాలి వారు సంబంధించి మాకు ఇచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. వారు కూడా మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లంతా నిరసన కార్యక్రమం, పెన్ డౌన్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర మరి వారు తెలియజేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి తెనాలి పట్టణంలో నుంచి రియల్ వ్యాపారులు, వారి యొక్క అనుబంధ మీడియేటర్లు, మిగిలిన విభాగాలకు సంబంధించిన మేమంతా కూడా వారు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తాం.